వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో సర్పంచ్ భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కోట్పల్లిలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై దుండగులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో సంగయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు ప్రస్తుతం తరలించారు. సంగయ్యపై దాడి చేసిన వారిని శిక్షించాలని స్థానికులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షతో సంగయ్యపై దాడి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చే వరకు కూడా ధర్నా ఆపేది లేదని గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, సర్పంచ్ భర్తపై దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈడ సర్పంచ్గా ఎన్నికైనటువంటి బసమ్మ సంగయ్య పై రాత్రి దుండగులు కావాలని రాత్రి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాడి చేయడం ఇది సిగ్గుచేటు. ఈరోజు కోటపల్లిలో ఇలాంటి చర్యలకు పాల్పడడం అంటే ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకుముందు రాజకీయాలు సామరస్యంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని దానికి ఈరోజు కొత్త తరహా ఫ్యాక్షనిజాన్ని తెరలేపినటువంటి సందర్భాన్ని అన్ని పార్టీలు ఈరోజు యువకులు మరియు పెద్దలు అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళొకటి జరగకుండా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి పోలీసు వారికి ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకు చావు బతుకుల్లో అక్కడ హాస్పిటల్లో ఉండడం జరిగింది కాబట్టి త్వరగా కోలుకోవాలి. మరియు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని వెంబడే కఠినంగా శిక్షించాలి, వెంబడే అరెస్టు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. కావున మళ్ళొకసారి సంఘటనలు ఇలాంటివి జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసు వారు మరియు గ్రామ పెద్దల అందరి సమక్షంలో కెమెరాలు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ఊరికి వచ్చినా గ్రామం నేను కూడా వేరే ఊళ్ళో వ్యాపారం చేసిన ఆ ఊళ్ళో వేరే వాళ్ళు వ్యాపారం చేయలేరు. 5 లక్షలు 10 లక్షలు నష్టమే మళ్ళీ మా గ్రామంలో ఎవరు వ్యక్తి వచ్చినా ఏ బడికి వచ్చినా అందరినీ భక్తుంది అంటది. మా సోదరుడు ఈనాడు సోదరుడు మా ఓటు పెట్టాడు, నీకేమైనా నష్టం జరుగుతున్నట్టమే? ఎంత మంచి సహకారం మీకు ఉంది కాబట్టి మా మంచితనాన్ని మా ఊరి మీద బతికి వచ్చి మా ఊరి మీద దౌర్జన్యం చేస్తామంటే ఇక సహించాం. ఈ గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతముడు ఒక్కసారి లేచిందంటే చరిత్రలో చూసి ఉన్న రికార్డులు ఉన్నాయి. చరిత్రలో చూడండి ఒకసారి, ఎవరికి విన్నదు. అయినా మీరు అంటే అలాంటి దాన్ని మేము నాయకులు ప్రోత్సహించాం. యువకులారా ప్రశాంతంగా ఉండేది, అందరం మనమంతా ప్రశాంతంగా ఉండాలి. దౌర్జన్యాలు ఎదుర్కోవాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఎమ్మెల్యే గారిని నమ్మాలని మనం అంటున్నాం. దాదాపు రావచ్చు అని మేము అనుకుంటున్నాం తప్ప ఇబ్బంది రెచ్చగొట్టాం. మా గ్రామం మంచిగా ఉండాలని కోరిక తప్ప మాకు ఇంకొకటి లేదు. యువకులంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని ఏమనుకోండి. ఇవాళ ఆయన మీద జరిగింది, రేపు పొద్దున అమ్మాయికి నేను రాత్రి నేను రాత్రి 12 ఉంటాను. ఏమన్యాయం ఇది? రైట్, విజువల్స్ లో చూసాం కదా. వికారాబాద్ జిల్లా కోట్పల్లి సర్పంచ్ భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కోట్పల్లిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై దుండగులు దాడి చేశారంటూ వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా కూడా చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధిని కాంటాక్ట్ చేద్దాం. నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, కోట్పల్లిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బసమ్మ భర్తపై దాడికి సంబంధించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రధానంగా ప్రత్యర్థి అదేవిధంగా గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి గ్రూపుల మధ్య తగాదాలని ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కానీ తాజాగా ఈ రోజు కోట్పల్లిలో ఏదైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కోట్పల్లి గ్రామంలో ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ బసవమ్మ అనేటటువంటి భర్తకి సంబంధించినటువంటి సంగయ్య పైన ప్రత్యర్థి వర్గానికి సంబంధించినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ముఖ్యంగా దాడి చేశారనేటటువంటిది ప్రధానంగా అక్కడ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కోట్పల్లికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో బసవమ్మ భర్తకు సంబంధించినటువంటి సంగయ్యతో పాటు అదేవిధంగా ప్రత్యర్థి వర్గానికి సంబంధించినటువంటి వర్గీయుల మీద సంబంధించి ప్రధానంగా గొడవలు ఉన్నాయి. దానిలో భాగంగానే సర్పంచ్ గా గెలిచిన తర్వాత కక్షపూర్తంగానే నా భర్త పైన దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా
నూతనంగా ఎన్నికైనటువంటి ఆ సర్పంచ్ బసవమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్పల్లికి సంబంధించినటువంటి నూతన సర్పంచ్ భర్త పైన ఈ విధంగా దాడి చేయడం పైన ప్రస్తుతం అక్కడ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంగయ్య పైన దాడి చేసినటువంటి వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తూ కూడా ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఈ ధర్నాతో అక్కడ ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాండూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చే వరకు కూడా ధర్నా ఆపేది లేదు. అప్పటి వరకు కూడా పూర్తిగా స్తంభింపజేస్తాము. ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగానే కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కావాలనే ఈ విధంగా దాడి చేసి సీరియస్ అయ్యేటటువంటి పరిస్థితికి కారణమయ్యారంటూ కూడా వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి తాడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వస్తారా, ఈ ధర్నా ఇంకా కొనసాగిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ ధర్నా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సర్పంచ్ భర్తకు సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.